ప్రభువును యేసుక్రీస్తును అయినటువంటి పరిశుద్ధమైనటువంటి నామములో మన తండ్రి అయినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నా. అదే పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికి కూడా శుభములు ఆహ్వానాల్ని పలుకుతున్నా. ఈనాటి కొరకు దేవుడిచ్చినటువంటి వాక్య భాగం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చూడండి ప్రేమైన వాళ్ళరా, చదవబడినటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ యొక్క మొట్టమొదటి పదము ప్రకటన గ్రంథంలో మనం తీసుకుంటున్నటువంటి పదం ఏంటి అంటే ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అంతా కూడా దేవుని ప్రత్యక్షత అయి ఉంటుంది. ఈ ప్రత్యక్షత ప్రకటన గ్రంథమేనా అని అంటే మరి ఈ ప్రత్యక్షత 4 భాగాలుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. మనం గమనిస్తే ఒకటి, ఇది జనరల్ రెవల్యూషన్ అంటే సార్వత్రిక ప్రత్యక్షత. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయములో మొదటి వచనం మనం గమనిస్తే చూడండి ప్రియమైన వాళ్ళరా, అక్కడ దేవుడు ఎలా చూపిస్తున్నాడు తన ప్రత్యక్షత అంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. చూడండి ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం కూడా మనం గమనిస్తే 19-20 వచనాల్లో గమనిస్తే ఈ మాటలే ఉన్నాయి. అంటే ఏముంది ఇక్కడ అంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు రాత్రికి రాత్రి ఆయన బోధ చేస్తున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూడండి ప్రియమైన వాళ్ళని మీరు చదివి వినిపిస్తా. 20వ వచనంలో అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతున్నది. అంటే ఆయన యొక్క ప్రత్యక్షత ఇప్పటి నుంచి కాదు ప్రియమైన వాళ్ళరా, సార్వత్రికంగా ప్రపంచంలో దేవుడు సృష్టించినటువంటి వస్తువులను మనం చూసినప్పుడు ఆయన సృష్టికర్తని, సర్వోన్నతుడని, సార్వభౌముడని, సర్వాధికారిని, సర్వోన్నతుడని, సర్వవ్యామని, సర్వజ్ఞానని ఆయన తను తాను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. దీన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. కీర్తన 56లో కూడా ఆ ఆకాశములో ఆయన న్యాయమును ప్రచురము చేయుచున్నవి, తెలియజేయుచున్నవి. 97:6లో ఆకాశంలో ఆయన నీతిని తెలియపరుచున్నవి. అవును ప్రియమైన వాళ్ళారా, భూమి సృష్టించినప్పటికీ ఈ సృష్టించబడినప్పటి నుండి కూడా ఆయన సృష్టించినటువంటి వస్తువులన్నీ కూడా ఆయనను ప్రత్యక్షపరుస్తూనే ఉన్నవి. దీన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. రెండవది గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, స్పెషల్ రెవల్యూషన్ అనగా ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఎలా వచ్చింది అంటే మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 1:18లో, ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మరి దేవుణ్ణి బయలుపరుస్తూ వస్తున్నాడు. ఇది స్పెషల్ రెవల్యూషన్. అంతకన్నా ముందు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు 119వ కీర్తనలో 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, ధర్మశాస్త్రము ఏ విధంగా దేవుణ్ణి ప్రచురపరుస్తూ ఉంటుంది అని మనం గమనిస్తే 119:38 వచనంలో ఒక మాట ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. చూడండి, నీవిచ్చిన వాక్యము మనుషులలో
నీ భయమును పుట్టించున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచును. చూడండి, ధర్మశాస్త్రము దేవుని బయలుపరుస్తూ ఉంది. ఇది స్పెషల్ రెవల్యూషన్, అనగా ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. మూడవ ప్రత్యక్షత ఏంటి అంటే ప్రేమ వల్లరా, ఇది పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగత ప్రత్యక్షత. ఇది చూడండి, కీర్తన 145:3లో ఒక మాట ఉంటుంది. కీర్తన 145:3లో చూడండి ప్రేమనోరా, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. చూడండి ప్రేమైన వాళ్ళరా, మరి ఆయన యొక్క ప్రభావము, ఆయన మహిమ వ్యక్తిగతంగా ఒక మనిషిని సంధించి తను తాను బయలుపరుచుకుంటాడు. ఎలాగా అని మనం ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ప్రేమైన వాళ్ళరా, ఇంకో మాట కూడా మీకు చదివి వినిపిస్తా. 139:6 ఇట్టి తెలివి నాకు మంచిది, అది అగోచరము, అది నాకు అందదు. చూడండి ప్రేమైన వాళ్ళరా, మరి దేవుని గురించినటువంటి ప్రత్యక్షత ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటే తప్ప మనకు తెలియదు, అది అగోచరం. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు మరి మనల్ని ప్రేమించి మానవునికి తనకు వ్యక్తిగతంగా తాను బయలుపరుచుకుంటాడు. ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, మరి సౌలు మరి ఆ దమస్కు మార్గం వెళుతున్నప్పుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? ఎవరు సౌలుకు యేసుక్రీస్తుని పరిచయం చేయలా, ఏ దేవుడే మరి మధ్యాకాశంలో కనపడి సౌలుకు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది వ్యక్తిగత ప్రత్యక్షత. నాలుగవది ఇంకో ప్రత్యక్షత ఉంది ప్రేమైన వాళ్ళరా, దీన్ని ఏమంటామంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటాం. అంటే ఇది అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ ప్రత్యక్షత ఏంటంటే, ఒకసారి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు రక్తంలో మనము పరిశుద్ధపరచబడి నీతివంతులుగా మార్చబడిన తర్వాత మనము దాన్ని జస్టిఫికేషన్ అంటారు. అది అయిన తర్వాత ఈ యాత్రా జీవితంలో మనం కొనసాగుతుండగా మనము శాంటిఫై కావాలి. వాక్యమనే ఉదకముతో స్నానం చేసుకుంటూ మన మచ్చలు మన డాగులు కడుక్కుంటూ పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి వెళ్తూ విశ్వాస లోతులను చూస్తూ మరి ఈ యొక్క శరీర స్వభావాన్ని ఆత్మతో చంపుకుంటూ ఈ లోక ప్రభావం నుంచి బయటపడుతూ పైనున్న వాటిని ఎతుకుతూ దేవుని ముఖకాంతికి దగ్గరయ్యే కొద్దీ మనము క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడతా వస్తుంది. దీన్నే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. చూడండి, 4 చెప్పుకున్నాం మనం. ఒకటి మరి సార్వత్రిక ప్రత్యక్షత, అనగా జనరల్ రెవల్యూషన్, సార్వత్రిక ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్ ప్రత్యేకమైన ప్రత్యక్షత, పర్సనల్ రెవల్యూషన్ వ్యక్తిగత ప్రత్యక్షత, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనగా అంతకంతకు అభివృద్ధి చెందేటటువంటి ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత గురించి మనం ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా, ఈ 4 ప్రత్యక్షతలు కూడా మరి దేవుడు మరి భూమిని సృష్టించినప్పటి నుండి కూడా ఈ యొక్క మొత్తము మానవునికి ఇచ్చిన కాలాన్ని 7 భాగాలుగా 7 కాలాలుగా చేసి ఆయా కాలాలలో తన ప్రత్యక్షతను బయలుపరుచుకుంటా వస్తున్నాడు. ఆ కాలాలనే బైబిల్ థియాలజీలో డిస్పెన్సేషన్స్ అనగా యుగాలు అంటారు. డిస్పెన్సేషన్స్ అనే పదము ఏడవాడారు అని అంటే ప్రేమైన వాళ్ళరా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలలో ఈ పదం వాడుతూ వచ్చారు. అక్కడ గ్రీకులో ఏముంది అంటే ఐకోనోమియా అని ఉంది. అంటే ఐకో అంటే ఇల్లు, నోమో అంటే నిర్వహించుట, ఐకోనోమియా అంటే గృహ నిర్వాహకత్వం చేయుట, అంటే తన ఆస్తిని మేనేజ్ చేయుట అని అర్థం. దీన్ని డిస్పెన్సేషన్స్ అంటాం. ఈ డిస్పెన్సేషన్స్ను అనగా యుగాలను దేవుడు మరి అవ్వ ఆదామును సృష్టించినప్పటి నుంచి మరి ధవళ సింహాసనం మధ్యాకాశంలో వేసి ఈ యొక్క పాతవన్నీ కూడా మహావేంద్రముతో భూమి ఆకాశం పంచభూతాలు లయమైపోయి మానవులందరూ కూడా ఎవరైతే ఈ లోకంలో పుడతారో వాళ్ళందరినీ కూడా ధవళ సింహాసనం తీర్పు దగ్గరికి తీసుకునే టయానికి ఉన్నటువంటి కాలాన్ని 7 యుగాలుగా దేవుడు విభజించి ఉన్నాడు. 7 డిస్పెన్సేషన్స్గా విభజించి ఉన్నాడు. మరి పార్ట్ 1లో మనము టైం ఉండే కొద్దీ 2 కానీ 3 కానీ చూసుకుందాం. మిగతా ఈ పార్ట్ 2లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, మొట్టమొదటి యుగం ఏంటి అని మనం బైబిల్లో గమనిస్తే ప్రేమైన వలన
దీన్ని డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. అంటే నిర్దోష యుగము. రాసుకోండి, నిదానంగా చెప్తా, రాసుకోండి. ఇది డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనగా నిర్దోష యుగము. ఏంటి ఈ నిర్దోష యుగము అంటే ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ నిర్దోష యుగము అంటే ఆదికాండము 1:26లో స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆదికాండం 1:26లో ఏముంది అంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించను. ఈ టైం నుంచి మరి ఈ యుగము స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు దీని ముగింపు ఈ నిర్దోష యుగం అంటే 3:24 వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 24వ అధ్యాయం వరకు 24వ వచనం వరకు ఈ యొక్క నిర్దోష యుగం ఉంటుంది. ఈ నిర్దోష యుగము 3:24లో ఏముంది? ఆదికాండము, అప్పుడు ఆయన ఆదామును ఎల్లగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలు నిలబెట్టెను. ఈ యుగము ఇంత దూరం ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. మానవుని దేవుడు సృష్టించినప్పటి నుండి మానవుడు పాపము చేసి పతనమై మరి ఎల్లగొట్టేంత వరకు కూడా, ఏదైనా తోటలో నుంచి ఎల్లగొట్టేంత వరకు కూడా అగ్ని ఆ జ్వాలల వంటి ఖడ్గ జ్వాలలను మరి ఆ ఏదైనా చుట్టూ పెట్టినంత వరకు కూడా ఈ నిర్దోష యుగం ఉంటుంది. చూడండి, ఈ యుగము మరి దేవుడు అవ్వ ఆదాములు ఎలా సృష్టించాడు అంటే పాపము లేని వాళ్ళుగా, మరణము లేని వాళ్ళుగా, భయము లేని వాళ్ళుగా, శత్రుత్వం లేని వాళ్ళుగా, మరి ఏ లోటు లేని వాళ్ళగా, దుఃఖము లేని వాళ్ళుగా, మరి కష్టము లేని వాళ్ళుగా, నిందలు లేని వాళ్ళుగా, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో సాటిస్ఫాక్షన్, ఎంతో దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం చేయడం, అంత అద్భుతంగా దేవుడు మానవుని సృష్టిస్తూ వచ్చాడు. మానవుని చల్లపూట వచ్చి ప్రతిరోజు మానవునితో ముచ్చటిస్తూ వచ్చాడు. చూడండి, మానవునికి ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యత దేవుడు ఇస్తూ వచ్చాడు. అయితే మరి దేవుడు చెప్పినటువంటి ఈ యుగంలో ఆజ్ఞలు ఉన్నాయి. ప్రతి యుగంలో కూడా యుగ ఆరంభము, యుగ ముగింపు చెప్తా, దాంట్లో దేవుడు నిర్వహించడానికి ఇచ్చిన నియమం ఏంటి, ఆజ్ఞ ఏంటో చెప్తా, ఆ ఆజ్ఞలో మానవుడు ఎలా పడిపోయాడో చెప్తా, దానికి దేవుడు ఇచ్చిన శిక్ష చెప్తా, దేవుడు ఇచ్చినటువంటి పరిష్కారం కూడా చెప్తా. ఇవి యుగ ప్రారంభము, ముగింపు, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ, ఓటమి, దేవుడిచ్చినటువంటి ఫలము అనగా శిక్ష, తర్వాత పరిష్కారం. ఈ 5 ప్రతి యుగంలో చెప్పుకుంటూ వస్తా. నీట్గా రాసుకోండి. ఇప్పుడు మనము యుగ ప్రారంభము, యుగ అంతము చెప్పుకుంటూ వచ్చినాం. అయితే ఈ ఆజ్ఞ ఏంటి అంటే మనకు తెలుసు, ఆదికాండము 2:27లో దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడంటే, మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలములు మీరు తినకూడదు. ఈ తోటలో ఉండే ఫలాలన్నీ తినండి, ఇంక్లూడింగ్ జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, అవి కూడా తినండి. అయితే మంచి చెడ్డలు ఫలమిచ్చు ఫలమును మాత్రం మీరు తినకూడదు. మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలవృక్షాలు మీరు తినకూడదు. ఈ ఆజ్ఞ మనకు తెలుసు. అయితే సర్పం అవ్వను మోసగించింది. మరి ఆ యొక్క అవ్వను మోసగించి ఆ ఫలాలు తినమని చెప్పింది. అవి చూపుకు రమ్యంగాను తినుటకు మధురంగాను కనపడ్డాయి. అవి తినింది, ఆదాము కూడా ఇచ్చింది, ఆయన తిన్నాడు. తిని వెంటనే వారి మధ్య వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మహిమ వెళ్ళిపోయి, ఎప్పుడైతే పాపం చేరుకునింది, మరణం తెచ్చుకున్నారు, సిగ్గు తెచ్చుకున్నారు, భయం తెచ్చుకున్నారు, శత్రుత్వం తెచ్చుకున్నారు, దేవునికి దూరం అయ్యారు. చెట్ల పొదల చాటున ఇప్పుడు అపరాధులై మరి పాపం చేసినటువంటి భయంతో వాళ్ళు దాక్కుంటూ వచ్చినారు. అవును ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుడు ఆ ఓటమి ఏంటి అంటే ఆజ్ఞ మంచి చెడ్డల ఫలాలు తినద్దు అని. ఓటమి ఏంటి అంటే ఈ మంచి చెడ్డలు తెలవనిచ్చే ఆ పండును 3:6లో తినింది. దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వారిని ఎల్లగొడుతున్నాడు. తీర్పు చూడండి ప్రేమైన వాళ్ళరా, మనం చదువుకుంటూ వచ్చినాము.
చూడండి, మనం ఓటమి ఎలా పడిపోయినారు వాళ్ళు అంటే ఆదికాండం 3:6లో మనం చదువుతా, ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చి అతడు కూడా తినను. చూడండి ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ నుంచి పడిపోతూ వచ్చినారు, పాపాన్ని తెచ్చుకుంటూ వచ్చినారు. అయితే మరి ఇప్పుడు దేవుని శిక్ష ఏంటి అంటే మనం చదువుకుంటూ వచ్చినాము 3వ అధ్యాయము 23వ వచనంలో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలు నిలబెట్టెను. చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి పాపము చేసినటువంటి అవ్వ ఆదాములు సిగ్గుతో పొదల చాటున ఉంటుండగా కరుణామయుడైనటువంటి దేవుడు హబక్కూకు 3:2 ప్రకారంగా కోపగించునే వాత్సల్యం చూపే దేవుడు మరి వారికి ఆ దిగంబరత్వాన్ని తీసివేయడానికి ఒక జంతువును వధించి చర్మం చెక్కాలు కుట్టించి వారిని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొడతా వచ్చి మరి అగ్ని జ్వాలల్లో లాంటి ఖడ్గ జ్వాలలను ఆ చుట్టూ కావలి ఉంచుతూ వచ్చినాడు. ఎందుకు ఆలోచించారా? ఎందుకంటే ప్రేమైన వాళ్ళరా, దేవుడు మానవుని శపించాడు, అవ్వను శపించాడు, భూమిని శపించాడు, సర్పాన్ని శపించాడు. ఇప్పుడు ఒకవేళ మానవుడు తిరిగి వచ్చి జీవవృక్ష ఫలాలు కనుక తిన్నాడంటే ఈ శపితమైనటువంటి జీవితము చావు లేకుండా బతుకుతాడు. చూడండి, దేవుడు కోపగించునే వాత్సల్యం చూపే దేవుడు ఈ యొక్క శపితమైనటువంటి జీవితాన్ని మరణం లేకుండా బతుకుతాడు. ఎంత ఘోరం, ఎంత బాధ, ఎంత వేదన. అందుకనే దేవుడు దాని చుట్టూ ఖడ్గ జ్వాలలు ఉంచి బయటికి వెళ్ళగొడతా వచ్చినాడు. అవును ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుడిచ్చినటువంటి శిక్ష. అయితే పరిష్కారం ఏంటి అని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, అయితే ఈ యొక్క దీని వలన అవ్వ ఆదాములకు మరణం వచ్చింది. ఆ అవ్వ ఆదాముల వలనే మనందరికి కూడా మరణం వచ్చింది. ఒక్క ఆదాము వలన ఆదాము యొక్క అవిధేయత వలన భూమి మీదకి మరణం వచ్చింది. రోమా 5:12 ప్రకారంగా చూడండి, మనకు కూడా ఆయన ద్వారానే వారి ద్వారానే మనకు మానవులందరికీ కూడా మరణం ఆపాదించబడతా వచ్చింది. చూడండి 12లో ఉంటుంది, రోమా 5:12, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తి ఆయను. అవును ప్రియమైన వారలారా, అవ్వాదాముల యొక్క పాపం అందరికీ సంప్రాప్తమైంది. అయితే దేవుని పరిష్కారం ఏంటి అని అంటే ఆదికాండం 3:15లోనే మనం చూపిస్తున్నాడు దేవుడు పరిష్కారం కూడా. దేవుడు కోపించునే వాత్సల్యం చూపే దేవుడు కాబట్టి పరిష్కారం చూపించాడు. ఏం పరిష్కారం అంట? చూడండి 3:15 ఆదికాండంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మొడ మీద కొట్టుదు అని చెప్పాను. చూడండి, స్త్రీ సంతానం పురుషుని ప్రమేయం లేకుండా పుట్టేటటువంటి సంతానం. మనమందరం కూడా పురుష సంతానం. బైబిల్లో మనము ఎక్కడ పోయినా కూడా సన్నాపని రాస్తాం, మదరాపని రాయం. ఎందుకంటే మనం అందరం కూడా పురుష సంతానం. బైబిల్లో కూడా అందరూ పురుష సంతానమే ఉన్నారు. లోకంలో ఒకే ఒక వ్యక్తి స్త్రీ సంతానం ఉన్నాడు. పురుషుని ప్రమేయం లేకుండా, చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి అంటారు ఆయన పురుషుని ప్రమేయం లేకుండా కన్నైనటువంటి మరియ గర్భంలో పుడతాడు. ఆయన ద్వారానే మరి పాప విముక్తి కలుగుతుంది అని దేవుడు ఆ రోజే పరిష్కారం పెట్టాడు. దీంతో ఈ యుగము సమాప్తమైంది ప్రియమైన వాళ్ళరా. అయితే అక్కడి నుంచి మనం 2వ యుగానికి వస్తే, ఎల్లగొట్టబడినటువంటి ఈ యొక్క అవ్వ ఆదాములు ఏదైనా తోటల నుంచి బయటకు వచ్చేసారు. అక్కడ నుంచి 2వ యుగము స్టార్ట్ అవుతుంది. ఏంటి 2వ యుగం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆదికాండము 4:1 నుండి ఈ యుగం స్టార్ట్ అవుతుంది. ఏంటి యుగం పేరు అని అంటే డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్ అంటే మరి మనస్సాక్షి యుగము. డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్ అంటే మనస్సాక్షి యుగము. ఎప్పుడైతే అవ్వ ఆదాములు పండు తిన్నారో
పాపం వాళ్ళలో ప్రవేశించిందో, ఆజ్ఞ అతిక్రమం అనే పాపం ఎప్పుడైతే వాళ్ళకు వచ్చిందో వాళ్ళల్లో మనస్సాక్షి పనిచేయడం మొదలుపెట్టింది. మనస్సాక్షి పనిచేసి నువ్వు పాపం చేశావు, నువ్వు దేవుడు వస్తున్నాడు దాక్కో అనేటటువంటి భయం కలగజేసింది, సిగ్గు కలగజేసింది, దాక్కోమని చెప్పింది. ఇదంతా ఎవరు చేశారు అంటే మనస్సాక్షి చేసింది. మానవుని యొక్క మనస్సాక్షి పనిచేయడము ఆ రోజు నుంచి ప్రారంభించింది. దేవుని ప్రతి మనిషిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మనస్సాక్షిని ప్రేరేపిస్తే ఆ మనస్సాక్షి మన యొక్క తప్పొప్పులను చూపిస్తూ ఉంటుంది. ఈ యుగమంతా కూడా అలాంటి మనస్సాక్షి యుగం. దేవుడు కంట్రోల్ చేయలా, మనస్సాక్షి ద్వారా కంట్రోల్ కావాలి. ఇక అది ఆదికాండం 4:1 నుండి ఆదికాండం 7:24 వరకు ఈ యొక్క మనస్సాక్షి యుగం స్టార్ట్ అవుతుంది. అంటే అవ్వ ఆదాములు బయటికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి వివాహం చేసి పంపించాడు. వాళ్ళ భార్యాభర్తలు, వారికి కయ్యూను హేబేలు పుడతారు. మరి అక్కడి నుంచి సంతానం అభివృద్ధి చెందుతుంది, మానవులందరూ అభివృద్ధి చెందుతారు. మరి ఎంత దూరము ఈ యుగం అంటే ఆదికాండం 7:24 అంటే జలప్రళయం ద్వారా చూడండి. ఆదికాండం 1:4 ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతివై కయ్యూనును కని యెహోవా దయవల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. అక్కడి నుంచి స్టార్ట్ అయితే 7:24 ఏముంది అని మనం గమనిస్తే 140 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలను. అంటే నోవాహు జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో మరి మానవులందరూ కూడా వారి పాపాన్ని బట్టి వారిని తుడిచేసేంత వరకు కూడా ఈ యొక్క యుగం కొనసాగుతూ వచ్చింది. దేవుని ఆజ్ఞ ఏంటి అని అంటే యుగంలో ఆదామవ్వలు పాపం చేసి వారి మనస్సాక్షి ద్వారా వాళ్ళు బ్రతుకుతూ రావాలి. ఇది దేవుని ఆజ్ఞ. మనస్సాక్షి ప్రకారం జీవించాలి. చూడండి, రోమా 14:15 దేవుడు ఈ మాట మాట్లాడుతూ వస్తున్నాడు. ఎట్లా మనస్సాక్షి ద్వారా మనిషి జీవిస్తూ వచ్చాడు అని అంటే చూడండి ప్రియమైన వారరా, రోమా 14:15 మనం గమనిస్తే చూడండి, రోమా 14:15 నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినలా నీవును ప్రేమ కలిగి నడుచుకున్నవాడు అవుదును. ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన వారిని నీ భోజనం చేత పాడు చూడండి. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ అన్ని విషయాలు నీ మనస్సాక్షి నువ్వు ప్రకారంగా నువ్వు జీవించాలా, ఏమాత్రం తప్పిపోకూడదు. ఏ విషయంలో కూడా నీ భోజన పదార్థంలో విషయాలు అయితేనేమి, ఎవరితో డీల్ చేసే విషయంలో అయితేనేమి, ఎవరితో మనము సావాసం చేసే విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా నువ్వు మనస్సాక్షిని ఆచరించి నువ్వు బ్రతకాలి అని దేవుడు చూపిస్తుంటున్నాడు. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 6:3 కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండము 6:3 మరి ఈ మనస్సాక్షి యుగంలో మనస్సాక్షికి వ్యతిరేకంగా ఎంత మనస్సాక్షి చెబుతున్నా కూడా వినకుండా మనుషులందరూ చెడిపోయినారు. ఆదికాండం 6:3 అదే ఉంటుంది చూడండి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అనగా, అంటే అర్థం ఏంటంటే మరి ఈ మనస్సాక్షి యుగంలో దేవుని ఆత్మ ఆ మనస్సాక్షిని ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేస్తున్నావని. కానీ కొంతమంది లోబడతారు, కొంతమంది లోబడరు. అయితే ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో ఎలా తయారైపోయినారు వీళ్ళు అంటే ప్రియమైన వారరా, 5వ వచనం చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపన ఉంది, తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ యొక్క మనస్సాక్షి యుగంలో మనుషులందరూ పూర్తిగా చెడిపోయినారు. చూడండి 11-12 కూడా భూలోకము దేవుని సన్నిధి చెడిపోయినను, భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయినను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఉన్నారు. చూడండి, మానవులు ఎంతగా చెడిపోయినారంటే వాళ్ళ హృదయం కేవలము చెడ్డది, దేవుని మార్గంలో తుడిచేసుకున్నారు. వారు హృదయము భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, ఎంతో భయంకరమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. పాపం పేటరేగిపోయింది. మరి భయంకరమైన వాయు వరసలు లేని జీవితాలు, దేవుడి మరిచిపోయినటువంటి జీవితం, భయంకరమైనటువంటి స్థితిలో మానవులు జీవిస్తున్నారు. అయితే అప్పుడు దేవుడు ఆజ్ఞను పాటించాల, మనస్సాక్షి గొంతు నొక్కేశారు. ఓటమి ఎట్లయినారంటే చూడండి,
దేవుని ఆత్మకు మనస్సాక్షి వ్యతిరేకంగా మానవుడు జీవించడం ప్రారంభించాడు. అదే మనం చదువుకుంటూ వచ్చిన 6వ అధ్యాయం అంతా కూడా. చెడిపోయినారు. రోమా 1:26, 27 కూడా అవే మాటలు ఉంటాయి. భయంకరంగా చెడిపోయినారు మానవులు. అయితే దేవుని తీర్పు ఎలా వచ్చిందంటే సార్వత్రిక జలప్రలయం ద్వారా. చూడండి, ఆ యొక్క 7వ అధ్యాయము ఆదికాండము 1వ వచనంలో చూడండి, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతివంతుడై ఉండుట చూచితి కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవాహుకు చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నోవాహు ఆ తరంలో 6:8లో నోవాహు యెహోవా దృష్టి కృపనొందిన వాడాయను. 1. రెండవది, నోవాహు నీతిపరుడు. నోవాహు తన తరములో నిందారహితుడు. నోవాహు దేవునితో నడిచినవాడు. ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని పట్టుకున్నాడు దేవుడు. ఇంత భయంకరమైన స్థితిలో కూడా ఒక నీతిపరుడు ఉన్నాడు. ఆయన్ను దేవుడు సెలెక్ట్ చేసుకొని ఓడను తయారు చేయమని చెప్తే 120 ఏళ్ళు ఓడ తయారు చేసి సువార్త ప్రకటించాడు. ఎవరు నమ్మల. అయితే ఒకరోజు వచ్చింది, దేవుని తీర్పు వచ్చేసింది. జలప్రలయము ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంటుంది. జలప్రలయం వచ్చింది. ఆకాశ తూములు తెరవబడ్డాయి. అగాధపు ఆ ఊటలు తెరవబడ్డాయి. పైనుంచి నీళ్ళు, కింద నుంచి నీళ్ళే. పర్వతములు మునిగిపోయినాయి. 40 రోజులు ప్రచండమైన వర్షముతో ఆ పర్వతాలు మునిగిపోయినాయి. అయితే దేవుడు సిద్ధపరిచినటువంటి ఓడ ఉంది. ఆ ఓడలో నోవాహు కుటుంబం ఉంది. నోవాహు ఎవరినైతే పిలుచుకున్నారో ఆ జంతువులు ఉన్నాయి, ఆ జీవులు ఉన్నాయి, వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అవును ప్రియమైన వారలారా, దేవుడి యుగంలో ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటంటే ఓడ. నోవాహు ఓడ తయారు చేశాడు. 120 ఏళ్ళు స్వార్థ ప్రకటించాడు. నమ్మలా. అయితే నోవాహు అద్భుతంగా తన భార్యను, తన బిడ్డలను, తన కోడళ్లకు బాగా స్వార్థ చెప్పుకున్నాడు. అద్భుతంగా తయారు చేసుకున్నాడు. తన కుటుంబం మాత్రం ఓడలో సురక్షితంగా ఉంది. ఓడ చుట్టుపక్కల చూస్తే భయంకరమైన పరిస్థితి. జలప్రలయంలో అందరూ మునిగిపోతున్నారు, ఆహాకారాలు పెడుతున్నారు, చనిపోతున్నారు, కొట్టుకొని పోతున్నారు. భయంకరమైన వేదన ఉంది. తలుపు తడుతున్నారు. అయ్యా తలుపు తెరివి, నోవాహు తలుపు తెరువు అంటే దేవుడే తలుపు మూసేశాడు. ఓడ పైకి వెళ్ళిపోయింది నీళ్ళల్లో. అవును ప్రియమైన వాళ్ళరా, ఈ చివరి దినాల్లో కూడా రక్షణ ఓడ సిద్ధంగా ఉంది. ఏంటి ఆ రక్షణ ఓడ అంటే ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థ ప్రకటించబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి, దేవా యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా కోసం ఈ లోకానికి వచ్చావు, రక్షణ ఓడగా సిద్ధపరచుకొని వచ్చావు, ఈ లోకంలో నా కోసం నీ యొక్క శరీరాన్ని సిలువకు అప్పగించుకున్నావు, లోక పాపంలో మోసుకొని పోవు దేవుని కొర్రెపిల్లగా నిన్ను నీవు అప్పగించుకుంటే ఆ యొక్క చేతుల్లో కాళ్ళల్లో మేకులు, శరీరం అంతా సాలలాగా దున్నివేయబడింది, తల మీద ముళ్ళ కిరీటం, పక్కన బల్లెపోటు, మరి భయంకరంగా మాంసముద్దలాగా భూమికి ఆకాశానికి మధ్య నా కోసం ఎలాడిన దేవా నేను పాపినయ్యా, నాలో వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, లంచం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ఈర్ష్య ఉంది, కక్షలున్నాయి, అసూయ ఉంది, అత్యాగ్రహం ఉంది, అబద్ధాలు ఉన్నాయి. ఇలాంటి పాపాలతో నేను చనిపోతే నరకానికి పోతా ప్రభువా, పాతాళంలో పడతా ప్రభువా. అక్కడ అగ్గి గప్పున మండుతూ ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన నరకం నాకు కాసుకొని ఉంది నా పాపాలను బట్టి. అయ్యా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించగలిగినటువంటి దేవుడవు నువ్వే. నా పాపాలు క్షమించగలిగి నా పాపాలకు పరిష్కారం ఇచ్చేది నీ రక్తమే. అయ్యా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నా, నన్ను క్షమించు, మీ రక్తంతో కడుగు అని నువ్వు ఒక్క మాట అంటే ఆ యొక్క మనస్సాక్షికంలో దేవుడు నోవాహు ఓడను సిద్ధపరిచినట్టుగా పరిష్కారం నీకు కూడా పరిష్కారం దొరుకుతుంది. యేసయ్య దగ్గర వస్తావా ఈరోజు? యేసయ్య దగ్గరికి ఒప్పుకుంటావా? నీ పాపాలు ఒప్పుకుంటే నీ హృదయం నుంచి గొప్ప బరువు వెళ్ళిపోతుంది. నువ్వు పాపాలు క్షమించబడతాయి. నువ్వు కూడా పాతాళము నరకము తప్పించుకుంటావు. ఆ యొక్క పరలోకానికి నాతో పాటు వస్తావు. అయ్యా అమ్మ, అట్టి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు. దేవా 2 డిస్పెన్సేషన్ గురించి మాట్లాడుతూ వచ్చినావు. వీటి గురించి నాయన వీటి ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరే పరలోకానికి 2వ రాకడకు నీ బిడ్డలు సిద్ధపరచండి. పాపముతో చెడ్డ అలవాట్లతో నాయన అల్లాడిపోతున్నటువంటి కుటుంబాలు దర్శించి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.